ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రను వింటూ ఉన్నటువంటి భర్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. మనం ఇప్పటికీ 2 భాగాలు పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలో ఖాండవ వన దహనం, ఆ తర్వాత మయాసురుడు రక్షింపబడటం, ధర్మరాజు కోసం ఒక సభా భవనాన్ని నిర్మాణం చేసి ఇవ్వమనటం కృష్ణ పరమాత్మ, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. మనం మామూలుగా మన ఇంటికి చుట్టాలు వచ్చినా సాగనంపటానికి చాలా దూరం వెళతాం. ఇక్కడ రథం బయలుదేరటానికి ముందు యుధిష్ఠిరుడు ఎంతో ప్రేమతో దారుకుని పక్కకు తప్పుకోమని తానే స్వయంగా గుర్రాల యొక్క కళ్యాలు చేపట్టాడు, అంటే సారథ్యం చేస్తున్నాడు ధర్మరాజు. అర్జునుడు కూడా రథం ఎక్కాడు. తెల్లటి చామరాన్ని పట్టుకొని కుడివైపు నుండి వీస్తూ ఉన్నాడు. భీమసేనుడు, నకుల సహదేవులు, ఋత్విజులు, పురవాసులతో కూడి రథం వెనక నడుస్తూ ఉన్నాడు. తన మేనత్త కొడుకులతో కూడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమయంలో తన ప్రియ శిష్యులతో కూడినటువంటి ఒక గురువు యొక్క వైభవం ఎలా ఉంటుందో అలా ఉంది. గురువు గారు వెళ్ళిపోతుంటే గ్రామాంతరం, అప్పుడు శిష్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ఉన్నది అని అంటాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో నిశ్శబ్దంగా అందరూ తిరిగి నగరానికి వచ్చేశారు. ధర్మరాజాదు శ్రీకృష్ణుడి యొక్క రథం గరుత్మంతుడి వేగంతో సమానంగా అతి శీఘ్రంగా ద్వారకా నగరం వైపు వెళ్ళిపోయింది. కృష్ణ పరమాత్మతో పాటు పరమాత్మకి సారథ్యం వహించే దారుకుడే కాకుండా సాత్యకి కూడా ఉన్నాడు. సాత్యకి కృష్ణ పరమాత్మకి సోదరుడు వరుస. సిని అనేటువంటి మహారాజు కొడుకు. సంతోషంగా ద్వారకా నగరానికి వెళ్ళాడు పరమాత్మ. ఉగ్రసేనుడు మొదలైనటువంటి యాదవులందరూ ఊరి బయటే కృష్ణ పరమాత్మకు స్వాగతం చెప్పారు. ఆ తరువాత రాజు అయినటువంటి ఉగ్రసేనుడికి, తల్లిదండ్రులకి, వాళ్ళ అన్నయ్య బలరాముడికి నమస్కారాలు చేశారు. కొడుకులు ఉన్నారు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళందరినీ ఆలింగనం చేసుకొని పెద్దల యొక్క అనుమతితో రుక్మిణీదేవి యొక్క మందిరానికి వెళ్ళాడు స్వామి. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళిన తర్వాత మయుడు అద్భుతంగా భవనాన్ని నిర్మాణం చేసి 5,000 మందితోటి మోయించుకొని తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఎక్కడది? బిందు సరోవరం దగ్గర నిర్మాణం చేశారు. మరి ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ చూడండి, ఒక చోట నిర్మాణం, ఒక చోట తీసుకొచ్చి పెట్టడం. ఆ తర్వాత సభాపర్వంలో ఇంద్రుడు, యముడు, వరుణదేవుడు వాళ్ళ యొక్క సభాభవనాలన్నీ కూడా వర్ణించారండి. ఆ సందర్భంలో నారదులు వారు వచ్చారు. ఇది కూడా కృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో వచ్చాడు నారదుడు ధర్మరాజాదుల దగ్గర. వచ్చి తాను పాండవుల యొక్క తండ్రి అయినటువంటి పాండురాజుని
దేవలోకంలో దర్శించానని చెప్పాడు. మా నాన్నగారు ఏమైనా సందేశం పంపారా అని అడిగాడు ధర్మరాజు. అవునయ్యా, అక్కడ హరిశ్చంద్ర మహారాజు ఇంద్రుడి యొక్క అర్థసింహాసనాన్ని అధిష్ఠించి కూర్చోగలిగాడు. మరి నాకు కూడా ఆ భాగ్యం పట్టాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. భూలోకంలో ఉన్నటువంటి నీవు ధర్మరాజా రాజసూయ యాగం గనక చేస్తే అటువంటి అదృష్టం మీ నాన్నగారు కూడా పడుతుంది, అందువల్ల నిన్ను ఈ విషయంలో ఆలోచించమన్నాడు అని ఒక సమాచారం అందజేశాడు. ఇది పరమాత్మ యొక్క ప్రణాళికలో ఒక భాగం. మొదటి భాగం ఖాండవ దహనం, 2 మయాసురుడు రక్షణ, మయసభ నిర్మాణం, ఆ తర్వాత రాజసూయ యాగానికి ప్రతిపాదన. ఇన్ని విషయాలు పరమాత్మ ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నాడు. పరమాత్మ ఎందుకు వచ్చాడు భూమి మీదకి? భూమి యొక్క భారాన్ని తగ్గిస్తానని వాగ్దానం చేశాడు భూదేవికి, అందుకని వచ్చాడు. అసలు భూమికి భారం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. భూమి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని ఎంతమందినైనా భరిస్తుందని, కానీ దుర్మార్గులని భరించడం చాలా చాలా కష్టంగా ఉంటుంది భూమాతకి. అందువల్ల అటువంటి దుర్మార్గులను కడతెరచడం కోసం వైకుంఠంలో ఉండేటటువంటి నారాయణమూర్తి భూలోకంలో దేవకి వసుదేవులకి కృష్ణుడిగా పుట్టుకొచ్చాడు. అసలు జన్మే లేదే ఆయనకి, జన్మ లేనివాడు జన్మ తీసుకున్నాడు. సరే, రాజసూయ యాగానికి ఒక బీజం పడింది. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, అందరూ సుఖంగా ఉన్నారు, పన్నులు పెంచటం లేదు, పన్నుల వసూల్లో ప్రజలు బాధపడటం, రోగాలు లేవు, మూర్ఛలు లేవు, ఎవరికి ఏ భయం లేదు. ఆనాడు ధర్మరాజు యొక్క పరిపాలనలో దొంగలు లేరు, వంచకులు లేరు, ప్రజల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు లేరు, అందరూ సత్ప్రవర్తనతోనే ఉన్నారు. యథా రాజా తథా ప్రజగద. ధర్మరాజు తమ్ముళ్ళని పిలిచాడు, ఋత్వికులని పిలిచాడు, కులగురువు అయినటువంటి ధౌమ్యుడిని పిలిచాడు. రాజసూయ యాగం చేయడంలో మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అప్పుడు మీకు సమ్రాట్ అయ్యే యోగ్యత ఉంది, ఇప్పుడు ఆ సమయం కూడా వచ్చింది, బలవంతుడైనటువంటి వాడే ఆ యజ్ఞానికి అధికారి, కాబట్టి మీరు తప్పకుండా చేయండి అని ఏకకంఠంతో మంత్రులందరూ చెప్పారు, సోదరులు చెప్పారు. ఆ తరువాత ధౌమ్యుడు వ్యాసుల వారితో కూడా చర్చించాడు. తనలో తానే వితర్కించుకుంటూ ధర్మరాజు, ఇంతమంది నాకు చెప్పినా చెయ్యమని శ్రీకృష్ణ భగవానుడే దీని మీద సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు అని నిశ్చయానికి వచ్చాడు. భారం ఎప్పుడు భగవంతుడి మీద మోపాలి అని ఇక్కడ ధర్మరాజు ఆలోచన చేస్తున్నాడు. మనం కూడా అదే నేర్చుకోవాలి. ఎందుకని? శ్రీకృష్ణుడు సమస్త లోకాల్లో శ్రేష్ఠుడు, అగాధమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన వాడు, అద్వితీయమైన శక్తివంతుడు. పుట్టుకనేది లేకపోయినా లోక కళ్యాణం కోసం లీలామానుషుడై పుట్టాడు. అతనికి అన్నీ తెలుసు, అన్నీ చేయగలడు. కొండంత బరువు కూడా అతనికి దూదిలా తేలికైపోతుంది. ఇలా భావించాడండి ధర్మరాజు కృష్ణ పరమాత్మ గురించి. కృష్ణుడి కోసం ఒక దూతను పంపించాడు. ఇంద్రసేనుడు అనేటువంటి ఆ దూత ఇంద్రప్రస్థానం నుంచి బయలుదేరాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ దూత వెళ్ళి చెప్తే ఆ దూత వాక్యం ప్రకారం కృష్ణ పరమాత్మ బయలుదేరి ఇంద్రప్రస్థ నగరానికి వచ్చాడు. ఒక రోజున కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న ధర్మరాజు కృష్ణుడి వద్దకు వెళ్ళి, కృష్ణ, నేను రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాను,
కానీ కోరిక ఉన్నంత మాత్రం చేతనే అది సాధ్యపడదు అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నా మిత్రులందరూ, నా హితులు పురోహితులు చెప్పినా కూడా ఏకకంఠంతో రాజసూయం చెయ్యమని నీ అనుమతితోనే ఈ యాగం జరుగుతుంది. కానీ నీవు స్వార్థానికి అతీతమైనటువంటి వాడి, రాగద్వేషాలు నీలో మచ్చుకు కూడా లేవు. అందువల్ల నేను రాజసూయ యాగం చెయ్యగలనో లేదో సరిగ్గా అంచనా వేసి చెప్పగలిగినటువంటి సామర్థ్యం నీకే ఉంది అని తన అభిప్రాయాన్ని కృష్ణ పరమాత్మ ముందు పెట్టాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, యుధిష్ఠిర మహారాజా, మీలో అన్ని అర్హతలు ఉన్నాయి, కాబట్టి నిజానికి మీరు యజ్ఞం చేయడానికి అర్హులే. మీరు అన్నీ తెలిసి కూడా నన్ను అడిగారు కాబట్టి కొద్దిగా చెప్తాను. చూసారా, తెలిసి అడిగినా కూడా తనకు తెలిస్తే చెప్పాలి అని. ఇప్పుడు జరాసంధుడు తన బాహుబలంతో సమస్త రాజులని ఓడించాడు. వాళ్ళందరినీ తన రాజధాని నగరంలో బంధించాడు. వాళ్ళ చేత సేవలు చేయించుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఆ జరాసంధుడే ప్రబలమైనటువంటి రాజు, పరాక్రమవంతుడైనటువంటి శిశుపాలుడు అతడి యొక్క ఆశ్రయం పొంది అతడికి సేనాధిపతిగా ఉంటున్నాడు. అలాగే కరుష దేశాధిపతి ఒక శిష్యుడిలాగా జరాసంధుడి దగ్గర ఊడిగం చేస్తూ ఉన్నాడు. అలాగే యవనులకు అధిపతి కూడా అతనికి లోబడి ఉండటానికి అంగీకరించాడు. మీ తండ్రికి మిత్రుడైన భగదత్తుడు కూడా మాటలలో అతనికి తల వంచుతూ ఉన్నాడు. అతడి ఆదేశాల మేరకే రాజపాలన చేస్తూ ఉన్నాడు. వీళ్లే కాకుండా పౌండ్రక వాసుదేవుడు, విన్నావు కదా, గర్వంతో నా యొక్క శంఖ చక్రాలను ధరిస్తూ తను తాను ఉత్తమ పురుషుడుగా అభివర్ణించుకుంటూ ఉంటాడు. నా ఉదాసీనత వల్లే వాడు ఇంకా బతికున్నాడు. వాడు కూడా ఇప్పుడు జరాసంధుడి యొక్క ఆశ్రయంలోనే ఉన్నాడు. ధర్మనందన, శత్రువుల సంగతి అట్లా పెట్టు. నా స్వంత మామ భీష్మకుడు ఈ భూమిలో 4వ వంతు భాగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు కూడా మిత్రుడు. అటువంటి ఇతడితోటి ఆ జరాసంధుడికి మైత్రి ఉంది. అంత పరాక్రమం కలిగినటువంటి మా మామయ్య గారు కూడా జరాసంధుడికి వశవర్తి అయిపోయినాడు. మేమెంత గౌరవించిన మామగారని మాతో కలవకుండా మా శత్రువులతో కలిసిపోయాడు. జరాసంధుడి యొక్క కీర్తికి భయపడిపోయి తన కులము బలము గర్వాలకు తిలోదకాలు ఇచ్చి అతన్ని శరణు చూచాడు. ధర్మరాజా, ఉత్తర దిక్కులో ఉండే 18 మంది భోజవంశీయులు అందరూ కూడా జరాసంధుడికి భయపడి పశ్చిమ దిక్కుకు పారిపోయారు. మేము, మా అన్నయ్య, నేను, మా సైన్యం అస్త్ర శస్త్రాలతోటి 3 సంవత్సరాల పాటు నిరంతరంగా ఆ జరాసంధుడి యొక్క సైన్యాన్ని సంహరిస్తూనే ఉన్నా అతన్ని పూర్తిగా మట్టు పెట్టలేకపోయాం. అతడు అనేక రాజులను బంధించి గిరిదుర్గంలో ఉంచిపెట్టాడు. ఆ జరాసంధుడు శంకరుణ్ణి ఆరాధించడం వల్లనే అంతటి శక్తి పరాక్రమం వచ్చింది. ఇప్పుడు అతడు చేసిన ప్రతిజ్ఞ పూర్తి. అంటే బంధించిన రాజులను బలి చేసి యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ధర్మరాజా, ముందుగా జరాసంధుడి మీద దాడి చేసి ఆ రాజులందరినీ విడిపించాలి. ధర్మరాజా, నీవు రాజసూయం చెయ్యాలి అనుకుంటే మొట్టమొదట బందీలనైనటువంటి రాజులను విడిపించడం, ఆ తరువాత జరాసంధుడిని చంపడం చేయాలి. ఈ పని కనుక నువ్వు చెయ్యకపోతే రాజసూయ యాగం జరగదు అని.
అంటే రాజసూయ యాగానికి అవరోధం జరాసంధుడు. అందుకని జరాసంధుడిని చంపాలి అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు అడిగాడు, కృష్ణ, నువ్వు వెల్లడించినటువంటి ఈ అభిప్రాయాన్ని ఇంతవరకు ఎవరూ నాకు చెప్పలేదు అన్నాడు. చూసారా, పరమాత్మకి తెలిసిన విషయాలు అందరికీ తెలుస్తాయా చెప్పడానికి? సందేహాలను తీర్చడంలో నిన్ను మించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. దేవా, జరాసంధుడి విషయంలో మాకు కూడా కొంత సందేహం ఉంది. నిజానికి అతడు చాలా దుష్టుడు, దుర్మార్గుడు. మీరే అతడి విషయంలో అనుమానిస్తూ ఉంటే అతడి ఎదుట మేము బలవంతులం ఏ విధంగా అనుకోగలుగుతాం? మీరు గాని, బలరాముడు గాని, భీమార్జునులు గాని అతన్ని చంపగలరో లేదో అని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలి, ఉపాయం మీరే చెప్పండి అని ధర్మరాజు చాలా నైపుణ్యంగా అడుగుతాడు. అప్పుడు భీముడు మాట్లాడుతూ ఉన్నాడు, అన్నయ్య, శ్రీకృష్ణుడిలో నీతి ఉంది, నాలో బలం ఉంది, అర్జునుడిలో విజయం పొందడానికి తగిన యోగ్యత ఉంది. కాబట్టి మేము ముగ్గురం కలిసి జరాసంధుడిని వధించే కార్యక్రమం పూర్తి చేస్తాం అన్నాడు. ఇది భీముడు మాట. కృష్ణుడు అన్నాడు, ధర్మనందన, శత్రువులను ఏనాడు కూడా ఉపేక్షించకూడదు, తక్కువ అంచనా కూడా వేయకూడదు. శత్రు విజయం, ప్రజాపాలన, తపశ్శక్తి, సమృద్ధి, ఈ అన్ని గుణాలు కూడా నీలో ఉన్నాయి. అంటే ఒక రాజుకు ఏ గుణాలు ఉండాలో చెప్పాడు ఇక్కడ. మొట్టమొదటిది శత్రు విజయం, రెండోది ప్రజాపాలన, మూడోది తపశ్శక్తి, నాలుగోది సమృద్ధి. అంటే ఆహార పదార్థాలు కావచ్చు, ద్రవ్యం కావచ్చు, ఏదైనా సమృద్ధిగా ఉండడం. అయితే జరాసంధుడిలో కేవలం బలం మాత్రమే ఉంది, వాడికి భుజబలం మాత్రమే ఉంది. యోగ్యులైన వారిని కూడా ఆ జరాసంధుడు అనుచిత కర్మల్లో నియోగించి శత్రువులుగా చేసుకున్నాడు. మనం అతన్ని యుద్ధానికి పురికొల్పి జయించవచ్చు. ఇప్పటికీ 86 రాజులను బంధించాడు వాడు. ఇంకా 14 మంది మాత్రమే మిగిలారు. అంటే 100 కావాలి. 100 అయిన తర్వాత వాళ్ళందరినీ చంపి యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. వాడి యొక్క ఈ క్రూర కృత్యాన్ని అడ్డుకోగలిగితే వాడికి కీర్తి దక్కుతుంది. ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళకి. జరాసంధుడి మీద విజయం సాధించినటువంటి వాడు తప్పకుండా సమ్రాట్ అవుతాడు అన్నాడు. ఇది ఒక అద్భుతమైన మాట. సమ్రాట్ కావాలి అంటే సమస్త రాజులని జయించాలండి. వాళ్ళు సామంతులుగా మారిపోవాలి, కప్పం కట్టాలి. నయాన కావచ్చు, భయాన కావచ్చు. ఇక్కడ వీడు అలాంటి వాడు కాదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు పరమాత్మ. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య, ధనస్సు, శస్త్రాస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, రాజ్యం, కీర్తి, సైన్యం, ఇవన్నీ కూడా చాలా కష్టపడి సంపాదించుకోవలసినటువంటి అంగాలు. అవన్నీ మనకి తమంత తామే లభించింది. కాబట్టి రాజసూయ యాగాన్ని నిమిత్తంగా చేసుకొని జరాసంధుడిని చంపి బందీలైనటువంటి రాజులందరినీ కనుక మనం రక్షించగలిగితే అంతకంటే కావలసింది ఇంకేముంటుంది అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కలిగించుకొని, ధర్మరాజా, అర్జునుడిలో ఉన్నటువంటి వివేకం ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనపడుతోంది. చావు అనేది రాత్రిపూట వస్తుందో పగలపూట వస్తుందో ఎవరికీ తెలియదు. అందువల్ల మృత్యువుల గురించి మనం ఏనాడు అధైర్యపడకూడదు. యుద్ధంలో నుండి తప్పించుకున్నవాడు ఎవడూ కూడా ఇంతవరకు అమరుడుగా ఉండిపోలేదు అన్నారు. ఇది అంటే చావు ఎవరికైనా తప్పలేదు. అయితే వృద్ధాప్యం వల్ల తీసుకొని చావటం కంటే క్షత్రియుడు అనేవాడు యుద్ధంలో చావాలి. కాబట్టి
వీరుడైన వాడు తన సంతోషం కోసం కర్తవ్యాన్ని, నీతిని అనుసరించి శత్రువు మీద దండెత్తి విజయం కోసం సంపూర్ణమైనటువంటి ప్రయత్నం చేయాలి అన్నాడు పరమాత్మ. ప్రయత్నం సఫలమైందా ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తాడు. ఒకవేళ విఫలమై మరణిస్తే పరలోకంలో సుఖాలు అనుభవిస్తాడు. అంటే ఇక్కడ రెండిట్లో కూడా తన పని నెరవేరినట్లు అవుతుంది అని అర్జునుడి యొక్క మాటలని బలపరిచాడు. అప్పుడు ఈ సందర్భంలో ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు. కృష్ణ, అసలు ఈ జరాసంధుడు ఎవడు? ఇతడికి ఇంత శక్తి, పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చాయి? నీతో శత్రుత్వం వహించి కూడా అగ్నిలో పడిన మిడతలాగా ఎందుకని బూడిద కాలేదు? కారణం ఏంటి నాకు చెప్పు అన్నాడు. ఇది ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణ పరమాత్మ, ధర్మనందన, జరాసంధుడి యొక్క బలపరాక్రమాలు, అతడు నాకు అనిష్టం చేసిన ఎందుకు ఇంతవరకు ఉపేక్షించి విడిచిపెట్టానో అన్ని విషయాలు నీకు చెబుతాను. కొంతకాలం క్రితం మగధ దేశాన్ని బృహద్రథుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడి దగ్గర 3 అక్షౌహిణీల సైన్యం ఉంది. పరాక్రమవంతుడు, అందగాడు, ధనవంతుడు, శక్తి సంపన్నుడు, యజ్ఞ యాగాది క్రతువులని చేస్తూ ఉన్నాడు. క్షమాశీలుడు, దండధరుడు. అతడు కాశీరాజు కూతుళ్ళని 2 వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ సమానంగా ప్రేమిస్తానని వాగ్దానం కూడా చేశాడు పెళ్లి సమయంలో. ఆ విధంగా విషయ సుఖాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. శుభప్రదమైన హోమాలు చేశాడు, పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. అయినా అతడికి సంతానం కలగల. ఇది చూడండి, పురాణ కాలంలో చాలా మందికి సంతానం ప్రయత్నపూర్వకంగా మాత్రమే కలిగింది. ఒక రోజున ఆ రాజుగారు చండకౌశికుడు అనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెట్టు నీడను విశ్రమించి ఉన్నాడు అని తెలుసుకొని వెళ్ళాడు ఆయన దగ్గరికి. నమస్కరించాడు. తన దీనమైనటువంటి గాథ వినిపించాడు. రాజు యొక్క దీనమైన మాటలు విని జాలితో కరిగిపోయినటువంటి ఆ ఋషి ధ్యానమగ్నుడయ్యాడు. ఇతనికి ఎందుకు సంతానం కలగలేదు అని చూస్తారు వాడు. అయితే అదే సమయంలో తాను కూర్చున్న మామిడి చెట్టు నుండి ఒక పండు రాలి ఆ మహర్షి యొక్క ఒడిలో పడింది. అది రసంతో నిండుగా ఉన్న చిలకలు మాత్రం దాన్ని ఎంగిల్ చేయాల. చిలక కొట్టనటువంటి మహర్షి వెంటనే దాన్ని అభిమంత్రించి రాజుగారికి ఇచ్చాడు. నిజానికి అతన్ని పుత్రవంతుణ్ణి చేయడానికే ఆ పండు రాలింది. అంతా దైవ సంకల్పమేనండి. చాలా మంది అంటుంటారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయని. చింతకాయలు రాలగొట్టడానికి మంత్రాలు ఎందుకండి? రాయి ఉంటే చాలు, కర్ర ఉంటే చాలు. ఇక్కడ చింతలు అనేది పోయి చింతకాయలేదు. చింతలు రాలిపోవాలి అంటే, దుఃఖం పోవాలంటే మంత్రం చెప్పించాలి. అది అక్కడ అర్థం, అంతరార్థం. సరే, ఆ రాజుగారు ఆ పండు తీసుకువెళ్ళి తన 2 భార్యలకు ఇచ్చాడు. మరి ఇద్దరిని సమానంగా చూస్తానని కదా పెళ్లి చేసుకుంది ఆ కాశీరాజు దగ్గర. అందుకని 2 ముక్కలు చేసి చెరొక ముక్క తిన్నారు వాళ్ళు. అదృష్టం కొద్దీ మహర్షి యొక్క సత్యవాదిత్వ మహిమ వల్ల ఆ రాణులు 2 గర్భవతులైనారు. నెలలు నిండినై రాణుల గర్భాల నుండి ఒక్కొక్క శరీర ఖండం పుట్టింది. అంటే మానవ దేహం నిలువుగా చీలిస్తే 2 భాగాలైనట్టుగా 2 ముక్కలు పుట్టినాయి. అంటే ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, సగం పొట్ట, సగం ముఖం, సగం నడుము ఉన్నాయి ఒక్కొక్క భాగంలో. వాటిని చూసినటువంటి రాణులు గడగడ వణికిపోయారు.
దుఃఖంతో గాబరా పడిపోయారు. ఆ 2 ముక్కలను పారేయాలని ఆలోచించారు. ఎందుకని? వాటి వల్ల ప్రయోజనం లేదు కదా. అంతఃపురంలో ఉండేటటువంటి వాళ్ళు తీసుకువెళ్ళి బయట పారేశారు చెత్తపోగు మీద. అక్కడ జర అనే ఒక రాక్షసి నివసిస్తూ ఉన్నది. రక్తం తాగుతూ మాంసం తింటూ ఉంటుంది. అది ఆ 2 మాంసఖండాలు తీసుకొని అదృష్టవశాత్తు తీసుకువెళ్ళటానికి వీలుగా ఒకటిగా కలిపి సంధించింది. ఇంకేముంది, 2 ముక్కలు కలిసి ఒక మహాబలి పరాక్రమవంతుడైనటువంటి రాజకుమారుడు సిద్ధమైపోయాడు. రాక్షసి జర ఆశ్చర్యపోయింది. ఆ వజ్ర కఠిన దేహుడైనటువంటి బాలుణ్ణి తాను పైకి కూడా ఎత్తలేకపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపు ఎలా ఉందిట? వర్షాకాలపు మేఘము యొక్క ధ్వనిలాగా ఉందిట. రాణివాసంలో ఉండేటటువంటి స్త్రీలు ఆ శబ్దం విని గబగబా రాజుతో పాటు అందరూ బయటకు వచ్చారు. ఆ పుత్రుని చూడగానే రాజుగారి 2 భార్యలకి చేపొచ్చేసింది. జర రాజు యొక్క కుటుంబ పరిస్థితిని, వ్యాకులత్వాన్ని గ్రహించింది. ఆ బాలుడి యొక్క ముఖం చూస్తూ, మహారాజా, నేను మీ దేశంలో నివసిస్తున్నాను కాబట్టి ఇప్పుడే పుట్టినటువంటి ఈ కుమారుణ్ణి చంపకూడదు అనేటువంటి ఆలోచన నా మనసులో కలిగింది. అందువల్ల ఈ పిల్లవాడిని మీకే ఇస్తున్నాను. నీ కొడుకే, తీసుకో. మహర్షి యొక్క ఆశీర్వాద బలం వల్ల ఈ పుత్రుడు నీకు లభించాడు. నేను ఇతన్ని రక్షించాను, స్వీకరించండి అంటే అప్పుడు, అమ్మా, నాకు కొడుకుని తెచ్చిచ్చావు, చాలా సంతోషం. నీవు ఒక దేవతవేమో అని నేను అనుకుంటున్నాను, నిజమేనా అన్నాడు రాజుగారు. రాజా, నీకు శుభం జరుగుతుంది. నేను జర అనే ఒక రాక్షసిని. నేను హాయిగా విశ్రాంతిగా మీ రాజ్యంలోనే నివసిస్తూ ఉన్నాను. మేరువు లాంటి పర్వతాన్ని కూడా మింగగలను. అటువంటి నేను నీ కొడుకుని ఎలా మిగులుతాడు నేను మింగాలి అనుకుంటే? కానీ దైవేచ్ఛ, ఆ మహర్షి యొక్క అనుగ్రహం, వాటి వల్ల నేను ఈ పిల్లవాడిని ఏమీ చేయలేకపోయినాను. నా చేత 2 ముక్కలు సంధింపబడి ఈ పిల్లవాడు ప్రాణం పోసుకున్నాడు కాబట్టి ఈ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు పెట్టండి అని చెప్పింది. బాలుడికి సంస్కారాలు జరిపారు. జర అనేటువంటి ఆ రాక్షసి పేరు మీద మగధ దేశంలో ఉత్సవాలు జరిపారు. ఆ విధంగా రాజా, జరాసంధుడిని గురించిన అన్ని విషయాలు నీకెలా తెలుసు అని అంటావేమో, నేను దివ్య దృష్టితో తెలుసుకున్నాను అన్నాడు పరమాత్మ. ఇది పరమాత్మ యొక్క వైభవం. ఆ తరువాత చండకౌశికుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. చక్కగా ఆరాధన చేసి మర్యాదలు చేశాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, చండకౌశికుడు. నీ కొడుకు యొక్క ఆరాధనకి సంతోషించినటువంటి శంకరుడు భవిష్యత్తులో ఇతడికి స్వయంగా దర్శనమిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బృహద్రథుడు జరాసంధుడికి యవ్వనం వచ్చిన తర్వాత పట్టం కట్టి తన రాణులిద్దరిని వెంట పెట్టుకొని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. చండకౌశుడికి చెప్పినట్లే జరాసంధుడు శక్తిమంతుడైనాడు. ధర్మరాజా, మనం బలవంతులమైనప్పటికీ న్యాయ దృష్టితో ఇంతవరకు అతన్ని ఉపేక్షించి ఊరుకున్నాం మేము, చూడండి అని చెప్పాడు. మరొక్క మాట చెప్పాడు, ధర్మరాజా, జరాసంధుడికి 2 ముఖ్యమైన అనుచరులు ఉన్నారు, హంసుడు, డిభకుడు. వాళ్ళిద్దరూ ఇంతకు ముందే చనిపోయారు కాబట్టి అతడితో ద్వంద్వ యుద్ధం చేసి మాత్రమే మనం గెలవాలి. ఎందుకని? జరాసంధుడికి
వరాలున్నాయి. కేవలం ద్వంద్వ యుద్ధంలో మాత్రమే చంపబడాలి అని, ఆయుధాలతో చావడం. కాబట్టి నా నీతి, భీముడి యొక్క బలం, అర్జునుడి యొక్క రక్షణ, ఈ మూడింటి వల్ల జరాసంధుడి యొక్క వధ మాకు సాధ్యమవుతుంది. ఏకాంతంలో మేము ముగ్గురం అతన్ని కలుసుకున్నామా, అతడు తప్పకుండా మాలో ఎవరో ఒకరితో యుద్ధం చేయడానికి అంగీకరించాల్సి ఉంటుంది. అయితే వాడు గర్వపోతు, తప్పకుండా భీముడితోనే తలపడతాడు. భీమసేనుడు అతని పాలిటికి మృత్యు అవుతాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. నా మనసులో మాట స్పష్టంగా గుర్తిస్తే, ధర్మనందన, నా మీద విశ్వాసం ఉంటే భీముణ్ణి, అర్జునుణ్ణి నాకు అప్పగించు. నేను కార్యభారాన్నంతా నిర్వహిస్తాను అని పరమాత్మ చెప్పాడండి. ఆ తర్వాత జరాసంధుడి వధ ఏ విధంగా పరమాత్మ చేయించాడు అనే విషయాన్ని రేపటి రోజు కలుసుకొని మనం చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ